ఆకర్షణ కలిగింపజేస్తుంది. బ్రహ్మదండి మొక్క ఇంటి ఆవరణలో పెంచుకుంటే ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతాయి. బ్రహ్మదండి మొక్క అనేది సహజంగా ఎక్కడైనా నదీ తీరాలలో అలాంటి ప్రదేశాలలో పెరుగుతూ ఉంటుంది, కొండ ప్రాంతాలలో పెరుగుతూ ఉంటుంది, పల్లెటూళ్ళల్లో పెరుగుతూ ఉంటుంది. బ్రహ్మదండి మొక్క మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా అపరాజిత తీగ అని ఉంటుంది. ఇది కూడా చాలా శక్తివంతమైంది. మనకు అపరాజిత పుష్పాలని ఉంటాయి, తెలుపు రంగులో ఉంటాయి, నీలం రంగులో ఉంటాయి. శివకేశవులకు చాలా ఇష్టమైన పుష్పాలు అపరాజిత పుష్పాలు. ఈ అపరాజిత పుష్పాలు వచ్చేటటువంటి అపరాజిత పుష్పతీగ ఉంటుంది. ఆ అపరాజిత పుష్పతీగ ఇంటి ఆవరణలో పెరిగినట్లయితే దానివల్ల విపరీతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు. దీన్ని సంపద తీగ అనే పేరుతో పిలుస్తారు. ఈ సంపద తీగ అపరాజిత తీగను ఇంటి ఆవరణలో పెంచండి, విపరీతమైన ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోండి. అలాగే